తండ్రి మాట వింటే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన మొదటి సమూయేలు రెండవ సమూయేలులో మనము సౌలు కుమార్తెలైనటువంటి మేరాబు మీకాలు వీరు ఎంతగానో దావీదును వారు ప్రేమించారు, ఇష్టపడ్డారు. ఎందుకంటే ఇతనే వివాహం చేస్తానని యుద్ధంలో గెలిచినటువంటి శూరుణ్ణి దావీదును అల్లుడుగా చేసుకోవాలి. వారి మనసును అర్థం చేసుకోకుండా బర్జల్లాయ్ కుమారుడు దేవుని బిడ్డలారా మేరాబును రెండవ కుమార్తెను ఇంకో వేరే ఈ రీతిగా ఇద్దరుకు వివాహం చేసినప్పుడు పెద్దదానికి 5 కుమారులు, వారు చనిపోతారు. రిస్పా ఈ ఉపపత్ని అయినటువంటి సౌలు, ఆమెకు 2 కుమారులు, మొత్తం 7 కుమారులు. ఎంత ఘోరం! ఈ గిబియోనీలు వచ్చి వారిని చంపటం. ఎందుకంటే మన జీవితంలో నిజంగా భౌతికమైనటువంటి లోకానుసారంగా ఉన్న తండ్రిగా ఉన్న సౌలు కుమార్తెలే తన మాట విన్నారు, మీరలేదు. మరి పరలోక తండ్రి మాట మనము నిజముగా మంచి చేసి లోబడి విధేయత చూపిస్తే వారైతే కసాయి తండ్రి అయిన సౌలు మాట విని నష్టపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో నష్టం అనేది ఉండదు, మన శ్రమ వ్యర్థమవదు, క్రీస్తునందుపడు ప్రయాస వ్యర్థం కాదంటూ ఉన్నాడు. ప్రభువుని పొందుకో, ప్రభువు మాట విను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.